ప్రభు నామానికే మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో శుభములు మరియు అందరికీ వందనాలండి. యోబు గ్రంథం 31వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుందాం. యోబు గ్రంథం 31. ఇందులో ముఖ్యాంశం ఏంటంటే యోబు తాను నిర్దోషిని అని ప్రకటించుట మనం చూస్తాం. యోబు తాను నిర్దోషత్వాన్ని ప్రకటించుట మనం చూస్తాం. యోబు ఉపన్యాసాల్లో ఇది చివరిది. 3వ అధ్యాయంలో నేను చనిపోతే బాగుండును అని మొదలుపెట్టాడు. యోబు యొక్క స్నేహితుల ముగ్గురు అతని మీద మాటలతో విరుచుకుపడ్డారు. 3 పర్యాయాలు యోబు అందరికీ సమాధానాలు చెప్పాడు. అటు తర్వాత యోబు ఇచ్చిన 2 ఉపన్యాసాలు మనం చూసాం. ఇప్పుడు చివరిగా తాను నిర్దోషిని, నేను నిర్దోషముగా జీవించాను అనే విషయాన్ని యోబు ప్రమాణపూర్వకంగా ప్రకటించడాన్ని మనం ఈ అధ్యాయంలో చూస్తాం. అటు తరువాత 40వ అధ్యాయంలో 3 నుంచి 5 వచనాల్లో, 42వ అధ్యాయం మొదటి 6 వచనాల్లో యోబు క్లుప్తంగా దేవునితో మాట్లాడుట మనం చూస్తాం. ఈ అధ్యాయంలో తాను నేను నిర్దోషిని అని నిస్సంకోచకంగా చెబుతూ ఉన్నాడు. అంతేకాకుండా కొన్ని పాపాలు నేను చేసి ఉంటే, కొన్ని పాపాలు గనక నేను నిజంగా చేసి ఉంటే తప్పక తీర్పు నా మీదకు వస్తుంది గాక అంటున్నాడు. ఇది సాధారణంగా పాత నిబంధనలో భక్తులు వాడేటువంటి ప్రమాణం. మిత్రులు తనపై చేసిన నేరారోపణలకు యోబు యొక్క ప్రత్యుత్తరం ఈ అధ్యాయంతో ముగుస్తుంది. ఈ అధ్యాయంలో అతడు తన న్యాయసమ్మతమైన ప్రవర్తనను వారి ముందు ఉంచుతున్నాడు. డంబాలు కొట్టేందుకు కాదు, నేను గొప్పవాడినని చెప్పుకునేందుకు కాదు. స్నేహితుల కారణంగా యోబు ఇలా చెప్పుకోవాల్సిన అవసరం కలిగింది. అపొస్తలుడైన పౌలు గారు కూడా కపట బోధకులు తన మీద చేసినటువంటి ఆరోపణలకు జవాబుగా కొరింథీలో పౌలు తను ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు కూడా ఇలాంటివే అంటూ కొన్ని విషయాలు వారికి తెలియపరిచాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 21వ వచనం నుంచి, మేము బలహీనమై ఉన్నట్టు అవమానముగా మాట్లాడుచున్నాను. ఏ విషయమందు ఎవడైనా ధైర్యం కలిగి ఉన్నాడో ఆ విషయమందు నేను కూడా ధైర్యం కలిగినవాడు. అవివేకంగా మాట్లాడుచున్నాను సుమా. వారు హెబ్రీయులా, నేను హెబ్రీయుడనే. వారు ఇశ్రాయేలీలా, నేను ఇశ్రాయేలీయుడనే. వారు అబ్రహాము సంతానమా, నేను అట్టివాడనే. వారు క్రీస్తు పరిచారకులా, నేను మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడు. మరి విశేషంగా ప్రయాసపడ్డాను. అనేక పర్యాయములు చెరసాలలో ఉన్నాను. అపరిమితముగా దెబ్బలు తిన్నాను. అనేక మారులు ప్రాణాపాయంలో ఉన్నాను. యూదుల చేత 5 మారులు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటే, ముమ్మారు బెత్తములతో కొట్టబడుతుంది, ఒక్కసారి రాళ్లతో కొట్టబడుతుంది, ముమ్మారు వాడ పగిలి శ్రమపడుతుంది, ఒక రాత్రింబగలు సముద్రంలో గడిపింది. అనేక పర్యాయములు ప్రయాణములలోను, నదుల వలనైన ఆపదలలోను,
దొంగల వలనైన ఆపదల్లోను, నా స్వజనుల వలనైన ఆపదల్లోను, అన్యజనుల వలనైన ఆపదల్లోను, పట్టణములలో ఆపదల్లోను, అరణ్యములో ఆపదల్లోను, సముద్రములో ఆపదల్లోను, కపట సహోదరుల వలన ఆపదల్లో ఉంటుంది. ప్రయాసముతోనూ కష్టముతోనూ తరచుగా జాగరణములతోనూ ఆకలి దప్పులతోనూ తరచుగా ఉపవాసములతోనూ చలితోనూ దిగంబరత్వముతోనూ ఉంటుంది. ఇంకనూ చెప్పవలసినవి అనేకములు ఉన్నవి. ఇవన్నీ గాక సంగములన్నింటిని గూర్చిన చింతయు కలదు. ఈ భారము దినదినము నాకు కలుగుచున్నది. 12వ అధ్యాయం 1, 2, 3 వచనాలు చూస్తే, అతిశయపడుట నాకు తగదు కానీ అతిశయపడవలసి వచ్చినది అంటూ ప్రభువు దర్శనాలను గూర్చిన ప్రత్యక్షతలను గూర్చి చెప్పాడు. కాబట్టి యోబు ఇలా చెప్పుకోవాల్సిన అవసరం తన స్నేహితుల కారణంగా జరిగింది. అపొస్తలుడైన పౌలు గారు కూడా తాను చెప్పుకోవాల్సిన కారణం కపట బోధకుల ఆరోపణల వల్ల జరిగింది. పతన స్థితిలో ఉన్నటువంటి మానవ జాతిలో నేను కూడా ఒక భాగమే అని యోబుకు తెలుసు. మానవుని యొక్క స్వభావం ఎంత పాప భూయిష్టమైనదో ఆ విషయం చాలామంది పాత నిబంధన వ్యక్తులకు వివరంగా తెలుసు. యోబుకు బహుశా తెలిసినా తెలియకపోయినా ఏది ఎలా ఉన్నా తాను మాత్రం కల్మషానికి దూరంగా దేవుడంటే భయభక్తులతో నీతి న్యాయములకు కట్టుబడి యథార్థ హృదయంతో జీవించాడు అని మాత్రం అతనికి బాగా తెలుసు. కాబట్టి యోబు అభిప్రాయ ప్రకారం అయితే వచ్చినటువంటి ఆపదలు తనకు రావాల్సినవి కాదు అని యోబు యొక్క ఉద్దేశం. తన స్నేహితులు ప్రతిపాదించినటువంటి సిద్ధాంతాలన్నీ కూడా తప్పే అనే విషయం యోబు ప్రస్తావించాడు. మొదటి 4 వచనాలు మనం చూస్తే 31వ అధ్యాయంలో మొదటి 4 వచనాలు చూస్తే, కామ దృష్టితో కన్యకను చూడకూడదు అని తన కన్నులతో చేసుకున్నటువంటి నిబంధనను మనం చూస్తున్నాం. మొదటి వచనంలో, నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని కన్యకను నేను ఎలాగూ చూచుదును, అలాగూ చేసిన ఎడల పరమనున్న దేవుని ఆజ్ఞ ఏమగును, ఉన్నత స్థలములనున్న సర్వశక్తిని స్వాస్థ్యమేమగును, దుర్మార్గులకు విపత్తు సంభవించుటే కదా, పాపము చేయి వారికి దురవస్థ ప్రాప్తించుటయే కదా, ఆయన నా ప్రవర్తన ఎరుగును కదా, నా అడుగుజాడలన్నిటినీ లెక్కించును కదా అంటాడు. యోబు తనకున్న సుగుణాల్లో దీనికి ప్రథమ స్థానాన్ని ఇస్తున్నాడు. వ్యభిచారానికి అతడు దూరంగా ఉండడమే కాకుండా చెడ్డ తలంపులు కూడా తన మనస్సులోనికి రాకుండా చూసుకుంటున్నాడు. ఒక అమ్మాయి వైపు తాను చూచే విధానంలో యోబు చాలా జాగ్రత్త వహించాడు. ఈ విషయంలో యోబు కొండ మీద యేసుక్రీస్తు ప్రభు చేసిన ప్రసంగానికి అనుగుణ్యమైనటువంటి ప్రవర్తనను కనుపర్చాడనేటువంటి మాట మనకు కనిపిస్తాం. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 27-28 వచనాలు మనం చూస్తే, వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా, నేను మీతో చెప్పున్నదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడను అని మనం చదువుతాం. కాబట్టి కన్యకను నేను ఎలాగూ చూతును అంటాడు. యెషయా గ్రంథం 33వ అధ్యాయం 15వ వచనం, నీతిని అనుసరించి నడుచుచు యథార్థముగా మాట్లాడుచు నిర్బంధము వలన వచ్చు లాభమును ఉపేక్షించుచు లంచము పుచ్చుకొనకుండా తన చేతులను మలుపుకొని
హత్య అను మాట చెవిని వినకుండా చెవులు మూసుకొని, చెడుతనము చూడకుండా కన్నులు మూసుకునేవాడు ఉన్నత స్థలమున నివసించును. ఉన్నత స్థలమున నివసించును. నీతిని అనుసరించాలి, యథార్థంగా మాట్లాడాలి, నిర్బంధం వలన వచ్చే లాభమును ఉపేక్షించాలి, లంచము పుచ్చుకోకూడదు, హత్య అనే మాట వినపడకుండా చెవులు మూసుకొని, చెడుతనము చూడకుండా కన్నులు మూసుకునేవాడు ఉన్నత స్థలమందు నివసిస్తాడు అంటారు. ఎజ్రా కూడా ఒక తీర్మానం చేసుకున్నాడు. ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనం. ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుకొనుటకును ఇశ్రాయేలులకు దాని కట్టడలను విధులను నేర్పుటకును దృఢ నిశ్చయము చేసుకుని. నెహెమ్యా కాలంలో కూడా ప్రజలు దేవుని యొక్క కట్టడలను అనుసరించి నడుచుకుంటాము అని వారు ప్రమాణం చేశారు. యోషియా రాజు కాలంలో ప్రజలందరూ కూడా దేవుని ఆజ్ఞలను పూర్ణ హృదయముతో గైకొంటాము అని నిబంధన చేశారు. కాబట్టి నీతిశీలత, పవిత్రత అనేవి కేవలం బయట క్రియలకే పరిమితమైనవి కాకుండా అంతరంగంలో ఉన్నటువంటి కోరికలకు, ఆలోచనకు సంబంధించినవని యోబు అర్థం చేసుకున్నాడు. అందుకే 2వ వచనంలో అంటాడు, అలాగు చేసిన ఎడల పరమందున్న దేవుని ఆజ్ఞ ఏమైపోద్ది, ఉన్నత స్థలమున సర్వశక్తిని స్వాస్థ్యం ఏమైపోద్ది అంటారు. కాబట్టి అలాగు చేస్తే అంటే కన్యకను అలాంటి మనసుతో చూస్తే నాకు శిక్ష కలుగుద్ది అంటాడు. అలా చేస్తే దుర్మార్గులకు విపత్తు సంభవించుటే కదా, పాపము చేసేటువంటి వారికి, అలాంటి వారికి దురవస్థ ప్రాప్తిస్తుంది కదా అంటాడు. ఇక 4వ వచనం అంటాడు, ఆయన నా ప్రవర్తన అంతా ఎరుగును కదా, నా అడుగు జాడలన్నిటినీ లెక్కించును అంటాడు. నిజమే, యెహోవా కనుదృష్టి లోకమందు అంతటా సంచారం చేస్తూ ఉంది, తన యందు యథార్థవంతులైన వారిని బలపరచడానికి. యెహోవా కనుదృష్టి లోకమందు అంతటా సంచారం చేస్తూ. యోబులో కనిపించేటువంటి నీతిగల ప్రవర్తనకు కారణం ఎల్లప్పుడూ కూడా తన ఆలోచనలలో యోబు దేవునికే ప్రథమ స్థానాన్ని ఇచ్చేవాడు. ఈ అధ్యాయంలో ఇంచుమించు ప్రతి వచనంలో దేవుని తలంపే అతని హృదయంలో ఉన్నట్లు కనబడతాం. అతనికి దేవుడంటే భయం, భక్తి. దేవుణ్ణే సంతోషపెట్ట కోరేవాడు. తన జీవితంలో అన్ని రంగాల్లో దేవునికి ఆధిక్యత ఇచ్చేవాడు, దేవుణ్ణి గౌరవించేవాడు యోబు. ఐదవ వచనం నుంచి 8వ వచనం వరకు మనం చూస్తే యథార్థతతో నిజాయితీతో కూడిన నిర్మల జీవితాన్ని అతడు జీవించాడు. 5వ వచనంలో అబద్ధికుడనై నేను తిరిగిలాడిన ఎడల, మోసము చేయుటకే నా కాలు త్వరపడిన ఎడల అంటాడు. అంటే అబద్ధములకు దూరంగా ఉన్నాడు, అబద్ధములకు దూరంగా ఉన్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 37వ వచనం, మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండాలి, దీనికి మించినది దుష్టుల నుండి పుట్టింది అంటాడు. ఎఫెసీ పత్రికలో మనం చూస్తాం 4వ అధ్యాయం 15వ వచనంలో, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయంలో ఎదుగుదము అంటాడు. 25వ వచనంలో మనం చూస్తే, మనం ఒకరికొకరు అవయవములై ఉన్నాము గనుక మీరు అబద్ధమాడటం అని ప్రతి వాడును తన పొరుగు వానితో సత్యమే
మాట్లాడాలి. ఇంకా మనం చూస్తే మన భాగంలోకి వస్తే అతడు యథార్థంగా జీవించాడు. 6వ వచనంలో నేను యథార్థుడనై ఉన్నానని దేవుడు తెలుసుకున్నట్లు. యథార్థత అంటే యథార్థవంతునికి ఉండేటువంటి లక్షణాలు ఏంటో కీర్తనకారుడు చెప్పాడు 15వ అధ్యాయంలో. యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించేవాడు వాడు హృదయపూర్వకంగా నిజం పలుకుతాడు. అటివాడు నాలుకతో కొండెములాడాడు. తన చెలికానికి కీడు చేయుడు. తన పొరుగువాని మీద నిందలు మోపడు. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు. అతడు యెహోవా యందు భయభక్తులు గలవారిని సన్మానిస్తాడు. అతడు ప్రమాణం చేయగా నష్టం కలిగిన మాట తప్పడు. తన ద్రవ్యం వడ్డీకి ఇయ్యడు. నిరపరాధిని చెరుపుటకు లంచం పుచ్చుకోడు. ఈ ప్రకారం చేయవాడు ఎన్నడను కదల్చబడడు. యథార్థంగా ప్రవర్తించేవారు దేవుని గుడారములో అతిథిగా ఉండదగిన వాడు. ఆయన పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడికి ఉండేటువంటి లక్షణాలు అన్నమాట. యథార్థత అంటే నీతిని అనుసరించాలి, హృదయపూర్వక నిజం పలుకుట, నాలుకతో కొండెములు ఆడకుండుట, తన చెలుకానికి కీడు చేయకుండుట, తన పొరుగువాని మీద నింద మోపకుండుట, నీచత్వాన్ని అసహించుకొనుట, భయభక్తులు గలవారిని యెహోవా యందు భయభక్తులు గలవారిని సన్మానించుట, ప్రమాణము చేసినప్పుడు నష్టం కలిగిన మాట తప్పకుండుట, తన ద్రవ్యమును వడ్డీకి ఇయ్యకుండుట, నిరపరాధులను చెరుపుటకు లంచము పుచ్చుకొనకుండుట. ఇలాగా ఈ ప్రకారం చేసేవాడు ఎన్నడూ కదల్చబడను. అందుకే మన భాగంలోకి వస్తే 7వ వచనంలో న్యాయమైన త్రాసులు నన్ను తూచునుగాక అంటాడు. దేవుడు త్రాసులో వేసి చూడాలి. న్యాయం అనే త్రాసులో ఆయన నన్ను తోస్తాడు అంటాడు. అంటే దేవుడు త్రాసులో వేసి తను చూడాలంటే యోబు సిద్ధంగా ఉన్నాడు. బెల్షజరు రాజు తేలిపోయాడు. బెల్షజరు రాజు దేవుడు అతన్ని సరిచూసినప్పుడు తేలిపోయాడు. దేవుడు నరులను కూడా తోస్తాడు. కాబట్టి మన నడత ఆయన వాక్యం ద్వారా మనం సరిచూసుకోవాలి. అందుకే యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించేవాడు ధన్యుడు అంటున్నాడు. కాబట్టి దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమును నిలవక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండగా యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించేవాడు ధన్యుడు అన్న వాక్య ప్రకారం మనం బ్రతుకుతున్నాం. ఈ వాక్యం మనకి సరిపోయిందా? మనం చూస్తే ఆ వాక్యానికి సరిదూగుతామా? ఇలాగ పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో వాక్యాలు ఉన్నాయి. ఎల్లప్పుడూ ప్రార్థన చేయండి. ఈ వాక్యానికి మనం సరిపోయామా? సహోదరులను ప్రేమించండి. ఈ వాక్యానికి మనం సరిపోయామా? ఇలాంటి వాక్యాలు ఎన్నో కోకొల్లలుగా పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి దేవుని యొక్క వాక్యానికి సరిపడగా మన జీవితాన్ని సరిచూసుకోవడం అనేది మనకెంతో క్షేమకరం. ఇంకా అంటాడు 7వ వచనంలో, నేను త్రోవను విడిచి నడిచిన ఎడల, నా మనస్సు నా కన్నులను అనుసరించి సంచరించిన ఎడల, మాలిన్యం ఏదైనాను నా చేతులకు తగిలిన ఎడల, నేను విత్తిన దానిని వేరొకడు భుజించును గాక, నేను నాటినది పెరికి వేయబడును గాక అంటాడు. నేను త్రోవ విడిచి నడిచిన ఎడల, నా మనస్సు నా కన్నులను అనుసరించిన ఎడల, దేవుడు నన్ను శిక్షించునుగాక అని తను తాను శపథం చేసుకుంటూ ఉన్నాడు. శపథం చేసుకుంటాడు. నేను త్రోవ విడిచి నడవలేదు ఎప్పుడు.
ఆయన నన్ను చూస్తున్నాడు, ఆయన నన్ను గూర్చి తెలుసుకుంటాడు, ఆయన త్రాసులో వేసి నన్ను తోస్తాడు. కాబట్టి ఆయన త్రోవను నేను విడిచిపెట్టలేదు. నా మనసు ఎప్పుడు కూడా నా కన్నులను అనుసరించి సంచరించలేదు. చాలామంది కన్నులను మనస్సు అనుసరించి జీవితాన్ని వ్యర్థం చేసుకున్న భక్తులను ఎంతోమందిని మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. అలా చేస్తే నేను విత్తిన దానిని వేరొకడు భుజిస్తాడు, నేను నాటినది వేరొకడు పెరికి వేస్తాడు అంటున్నాడు. తన యథార్థ ప్రవర్తనను రుజువుపరుచుకుంటూ ఉన్నాడు. ఇక చాలా విషయాలు ఈ అధ్యాయంలో ఉన్నాయి. ప్రభు చిత్తమైతే రేపటి దినం మరికొన్ని విషయాలు ఈ అధ్యాయంలో మనం ధ్యానం చేసుకుందాం. దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వెనుకడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్.